వదిలాలే వికలాంగుల ఐక్యత, వదిలాలే ఎంఆర్పిఎస్ పిహెచ్పిఎస్ ఐక్యత, పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి అనుబంధ సంఘాలు ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, వివిహెచ్పిఎస్ అనుబంధ సంఘాల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు చింత వినయ్ మాదిగ గారికి, ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు పెద్దలు అన్న యాతాకుల రాజన్న, ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ గారికి, ఈ సమావేశంలో మరి విశిష్ట అతిథులుగా ఇచ్చేసినటువంటి సోదరులు వివిహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు మన సంఘంలో పనిచేసి మనకు సరే కొన్ని కారణాల వల్ల తమ్ముడు వివిహెచ్పిఎస్ ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్రంలో ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి తమ్ముడు మన గిద్దె రాజేష్ గారికి, ఈ సమావేశంలో మన సూర్యాపేట జిల్లా అధ్యక్షులు తమ్ముడు గౌరవనీయులు చింత సతీష్ గారికి, ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్నేహలత చౌదరి గారికి, ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మన జిల్లా సీనియర్ నాయకులు డఫెడమ్ స్కూల్ అధినేత మదనాచారణ గారికి, అదేవిధంగా మరి సీనియర్ నాయకులు తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి సోదరులు కట్కం బ్రహ్మచారి గారికి, సీనియర్ నాయకులు గురికొండ వెంకన్న గారికి, అదేవిధంగా మన జిల్లా ఉపాధ్యక్షులు చిత్త సాంబన్న గారికి, మిద్య సైదుల్ గారికి, గురువన్న గారికి, బండి మల్లన్న గారికి, నాగేశన్న గారికి, రామచంద్రన్న, లింగన్న, వీళ్ళందరూ కూడా పేరు పేరున మరి విహెచ్పిఎస్ పక్షాన, ఎంఆర్పిఎస్, ఎంఎస్పి పక్షాన మరి సోదరులారా, మరి ముఖ్యంగా మనందరినీ కూడా ఎక్కడెక్కడో ఉన్న వికలాంగులని ఒకే గూడికి తీసుకొచ్చి మనకంటూ ఒక హోదాలు, ఒక జెండా, ఒక గౌరవాన్ని ఇచ్చింది మరి ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిగ గారని ఈ సభాముఖంగా కూడా గుర్తు చేస్తున్నా. మరి ఈరోజు నేను కూడా ఈ స్థాయిలో మీ ముందట మాట్లాడుతున్నానంటే ఒక జాతీయ స్థాయిలో ఒక నేషనల్ లీడర్గా నన్ను నిలబెట్టింది మా మాతృ ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిగ గారికి ఎప్పుడు కూడా మేము పాదాభివందనాలు చేస్తాం. వారికి కృతజ్ఞతగా మేము ఉంటామని కూడా ఈ సభాముఖంగా మేమందరం కూడా గుర్తు చేస్తూ, మరి రేపు 14వ తారీఖున మరి మందాకృష్ణ మాదిగ గారు మన జిల్లాకు రాబోతున్నారు. మొట్టమొదటిగా విహెచ్పిఎస్ మరి జిల్లా పర్యటనలో మరి పద్మశ్రీ వచ్చిన తర్వాత, వర్గీకరణ వచ్చిన తర్వాత మరి మన సూర్యాపేట జిల్లాకు మరి విహెచ్పిఎస్ కార్యక్రమం మీద అన్నగారు రాబోతున్నారు. మరి దీన్ని అందరూ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సమావేశాన్ని మరి యొక్క సభను కనీసం మరి అన్న జిల్లాకు 5,000 మందిని ఇచ్చారు. ఒక వికలాంగులే కాదు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఆల్ చేయుత పెన్షన్దారులు అందరూ కూడా మీరు తరలించాలి. 5,000 మందికి తగ్గకుండా జిల్లా సదస్సులు జరపండి. రెండో విడత పర్యటనలో నియోజకవర్గ సదస్సులు ఒక 3,000 మందితో మీరు తరలించాలి, సక్సెస్ చేయాలని కూడా అన్నగారు ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి మీ అందరు కూడా తెలుసు. మరి ఈరోజు మనలు మండలానికి ఒక 5-6 గంటలు, ఒక 3 గంటలు, 4 గంటలు, మరి ఇదంతా కూడా మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. సీనియర్ నాయకులు ఉన్నారు, ముఖ్యులు నాయకత్వం, సీనియర్ నాయకత్వం వచ్చారు. దీన్ని కూడా మీరు అందరూ కూడా గమనించాలి. గ్రామాలలో ఇప్పుడు రేపటి నుంచి గ్రామాలలోకి వెళ్ళిపోండి. గ్రామాలలోకి వెళ్ళిపోయి రోజుకు 4-5 గ్రామాలు తిరిగి కంకాలను వేపియండి. ఆల్ చేయుత పెన్షన్దారులు 14వ తారీఖు 6,000 పెన్షన్ మీద సమాధానంగా పోతుంది. మందాకృష్ణ మాదిగ గారు వస్తున్నారు. మరి 6,000 రూపాయల పెన్షన్ మన కోసం సాధించి పెట్టాలని కూడా మీరందరూ కూడా గ్రామాలలో మరి మీ యొక్క ఉపన్యాసాల ద్వారా వాళ్ళని వినిపించి వాళ్ళని మోటివేషన్ చేసుకొని మీరందరూ కూడా వాళ్ళందరినీ కూడా సూర్యాపేట సాధించాలని ఈ సభాముఖంగా అందరూ కూడా చేసుకుంటూ, మరి అదేవిధంగా రేపు కార్యక్రమం మరి అడవి నియోజకవర్గంలో మరి సూర్యాపేట సభ విజయవంతం కావాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఇది వికలాంగుల జిల్లా, వికలాంగులు ఎక్కువ ఉన్న చైతన్యవంతమైన జిల్లా. ఈ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో ఏ జిల్లాలో వికలాంగుల క్రమం బలం ఉంటుందో, ఎందుకంటే నాకు అవగాహన ఉంటుంది కాబట్టి, ఎందుకంటే నేను రాష్ట్ర అధ్యక్షులు చేసిన కాబట్టి నాకు తెలుసు. నల్లగొండ జిల్లా మొదటి వరుసలో ఉంటుంది, ఉమ్మడి నల్లగొండ. ఆ నల్లగొండకు ఎలాంటి మచ్చ రాకుండా, మన సూర్యాపేటకు రాకుండా, మన భువనగిరికి రాకుండా మన ఉమ్మడి జిల్లాని విజయవంతం చేసుకుంటే మందాకృష్ణ మాదిగ దగ్గర మన
వేరుంటుంది, మనకు 6,000 పెన్షన్ కూడా రావడానికి వీలుంటుందని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. సరే, ఏది ఏమైనా కూడా మీరందరూ కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసి మరి రేపు సభని మరి మీరు 3 అడుగులు 5 అడుగులు అంటే మరి రేపు సభ సక్సెస్ కాదు. గ్రామంలో ఒక మండలానికి ఒక 20 గ్రామాలు 12, 15 ఇలా 17 గ్రామాలు ఉంటాయి. ప్రతి గ్రామానికి కూడా 6 పెన్షన్దారులు కాబట్టి ఒక 2 ఆటోలు తీసుకొచ్చే బాధ్యత మరి మీ అందరి మీద ఉన్నదని మరి సభాముఖంగా మీ అందరూ కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాం. మరి మీరు రేపటి నుండి ఖచ్చితంగా మీరు గ్రామాలలో పెట్టుకోండి. ఇన్నాళ్ళు పనిచేసి ఒక లెక్క, రేపు చేసే పని ఒక లెక్క. గతంలో చేసినాం, మీటింగ్లు అయినప్పుడు మరి మండలానికి ఒక ఆటో వచ్చిన వచ్చిండు, మన అన్న మనకు సలహాలు ఇచ్చింది, వెళ్ళిపోయింది. కానీ ఇది అండగా, ఇది మన జీవిత ఆశయం. మన జీవిత ఆశయం పెన్షన్ వస్తేనే మనం బాధపడతాం. ఆ పెన్షన్ లేనిది మనం ఏంటి కొరకం. పక్క రాష్ట్రంలో 1,000 రూపాయలు 6,000, 10,000, 15,000 ఇంటికి పోయి 1వ తారీఖునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్వయంగా ఇంటికి పోయి వాళ్ళని కూర్చోబెట్టుకొని పెన్షన్ ఇచ్చి వాళ్ళ కష్టాల పాల్గొంటున్నారు. మరి ధనిక రాష్ట్రం అని చెప్తున్నారు, మరి బంగారు తెలంగాణ అని చెప్తున్నారు. వేదికల మీద వికలాంగుల కోసం మేము ఇది చేస్తున్నామని మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీలు మరి ప్రకటనలు చేస్తున్నాయి. అవి ఏమైనా పేపర్ వరకే పరిమితమవుతున్నాయి తప్ప ఆచరణలో సాధ్యం కాలేదని మీరందరూ కూడా ఒకసారి గుర్తించాలని కూడా ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తూ, మరి ఇవన్నీ కూడా ఇలాంటి వికలాంగుల మీద కుట్రలు జరుపుతున్నప్పుడు మనందరం కూడా ఐకమత్యంగా ముందుకెళ్తేనే కానీ ఈ పింఛన్ సాధించుకునే పరిస్థితి లేదు. మరి మొన్న మందకృష్ణ మా దగ్గర హైదరాబాద్లో మరి అన్ని సంఘాలతోటి సమావేశాలు పెట్టారు. అందరూ కూడా ఒక ఐకమత్యంగా ముందుకెళ్తున్నాం. ఈ 6,000 వస్తేనే మరి మన బతుకులు మారుతాయి, మన భార్య పిల్లలతోటి మరి కట్టుబడిగా అన్నం తింటామని సభాముఖంగా మీ అందరూ కూడా మన దేవుడు, మన నేత, మన ఉద్యమ నేత, మన మందకృష్ణ మాదే గారు, మన మాతృ సంస్థ మరి ఈ దేశంలో, రాష్ట్రంలో మరి ఎక్కడ లేని గౌరవాన్ని మనకు సాధించి పెట్టిండ్రు మందకృష్ణ మాదే గారు. మన ఎంఆర్పిఎస్, మన దేవుడు మందకృష్ణ. దయచేసి ఇలాంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి ఈ రాష్ట్రంలో, దేశంలో. కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా మన ఒక్కరు కూడా పట్టించుకోలేదు. మన దుర్బల జీవితాలు గడుపుతున్న, మన తల్లిదండ్రులకు భారంగా ఉన్న రోజులు కూడా మనకు ఎదురైనాయి. కాబట్టి ఒక ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదే గారు తప్ప వికలాంగులకు ఒక దేవుళ్ళలాగా నిలిచిపోయిండు. దాన్ని మీరందరూ కూడా గమనించుకొని మన అన్న నాయకత్వంలో, మందకృష్ణ మాదే గారు ఎంఆర్పిఎస్ నాయకత్వంలో మనందరం కూడా ఐకమత్యంగా ముందుకెళ్ళి అన్నగారి ఆశయ సాధనకు, అన్నగారి ఆదేశాల మేరకు మనందరం కూడా ఈ యొక్క సభని మనం సక్సెస్ చేసుకోవాలి. కానీ అన్నవాళ్ళు ఇప్పుడు చెప్పారు, మనకి ఇక భోజనము, ఆహారం ఇప్పిస్తా అని చెప్పారు. ఇంకేం కావాలి? జనాన్ని గ్రామాలకు వెళ్ళి మన వికలాంగులని అందరినీ చేతిలో పెంచాలని తరలించుకునే దమ్ము కూడా మనకి లేదా? రేపు ఆ సభలే నిర్ణయిస్తారు అన్నగారు. సభ ఏ విధంగా జరుగుతుందో మన భవిష్యత్తు కూడా ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, అది మీ అందరూ కూడా తెలుసు. రేపు జనం ఎక్కువ వస్తేనే ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతే వికలాంగులు అందరూ జిల్లాలలో సభలు నిర్వహిస్తున్నారు, భారీ ఎత్తున జనం పాల్గొనాలని రాసి పంపిస్తే ప్రభుత్వం కూడా ఎమ్మటే పెన్షన్ ప్రకటన చేస్తుంది. ఆగస్టు 13 కంటే ముందే పెన్షన్ ప్రకటన వస్తుందనేది నేను ఒక ప్రగాఢం నమ్ముతున్నా. దయచేసి మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మందకృష్ణ మాదే గారి ఉద్యమాలంటే మరి ఎట్లా ఉంటాయో మన భారతదేశానికి తెలుసు. మనందరూ అంటారు, మరి మనందరూ చెప్పుకుంటారు, వేదికల మీద అందరం కూడా గొప్పగా చెప్పుకుంటున్నాం. మరి రాజకీయ పార్టీలు అసెంబ్లీలో కూడా మన వికలాంగుల పక్షాన కూడా ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. ప్రతిపక్ష పార్టీలు కూడా విఫలమైనవి, అన్నీ కూడా విఫలమైనవి. దాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించండి. మందకృష్ణ మాదే గారి నాయకత్వంలో మరి మందకృష్ణ మాదే గారి గురించి చెప్పాలంటే రోజులు జరుపు, కొన్ని రోజులు జరుపు. ఈ దేశానికి మందకృష్ణ మాదే గారు ఒక్కరే ఉన్నారు. మనం అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, మందకృష్ణ మాదే గారు లాంటి మహానేతలు గ్రామానికి ఒక్కరు ఉంటే మంచిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. మరి ఏం చేస్తాం, మన భారతదేశానికి, ప్రపంచానికి ఒక్కరే మందకృష్ణ మాదే గారు ఉన్నారు. కాబట్టి మరి అన్న నాయకత్వంలో మనందరం కూడా మనం ఖచ్చితంగా దీన్ని 6,000 పెన్షన్ మీద సీరియస్గా తీసుకోండి. ఈ పేపర్ నుంచి గ్రామాలలోకి వెళ్ళిపోండి. గ్రామాలలోకి వెళ్ళిపోతేనే ఇక్కడ సూర్యాపేట నియోజకవర్గం, నేను సతీష్ మనల్ని కొంత ఉద్దరు నాయకులు వేసుకొని సూర్యాపేట నియోజకవర్గంలో 4 మండలాలు మేము సీరియస్గా తీసుకొని ఎక్కువ జనాన్ని ఇక్కడ దగ్గర మండలాల నుంచి కూడా తరలించే విధంగా మన ఎంఆర్పిఎస్ సహకారం. మొన్ననే మన ఎంఆర్పిఎస్ నాయకత్వం గ్రామాలకు వెళ్ళి గ్రామ కమిటీలు వేసిండ్రు.
వాళ్ళ సహకారం కూడా తీసుకొని ప్రతి గ్రామానికి 2-3 ఆటోలు చొప్పున ఖచ్చితంగా మన అందరం కూడా దీన్ని చేస్తే సక్సెస్ అవుతాం. అన్నగారి దగ్గర పేరుంటుంది, ప్రభుత్వం భయపడుతుంది, మనకు 6,000 ఇస్తుందని కూడా ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఒక 6,000 పెన్షనే కాదు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, మనకు బ్యాక్లాగ్ పోస్టులు వేరే. కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాంచి కూడా వికలాంగులకు ఎక్కువ అన్యాయం చేసింది. ఏంటంటే ఒక 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి కేసీఆర్ గారు వికలాంగుల అస్తవ్యస్తం చేసిండు. వికలాంగులని ఎక్కడ ఏముందో తెలియకుండా, బడ్జెట్ లేకుండా మన వికలాంగుల సంక్షేమ శాఖను కూడా మరి శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసిన సంగతి మీ అందరికి కూడా తెలుసు. అవన్నీ కూడా మీరు అన్ని ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి వికలాంగుల మీద, మరి ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. మరి అన్నగారు మన కొత్తగా మన ముసాయిదా కమిటీ కూర్చొని 25 డిమాండ్లని మరి అన్నగారు దాన్ని రూపకల్పన చేయడం జరిగింది. మరి ఆ 25 డిమాండ్ల మీద మనకు భవిష్యత్ కార్యాచరణ ఉద్యమం ఉంటుంది. ఈ 6,000 పెన్షనే కాదు, ఈ మిగిలిన డిమాండ్లను కూడా సాధించుకునే దిశగా మన ఉద్యమ ప్రయాణం ఉంటుందని కూడా ఈ సభాముఖంగా మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కూడా ఈ సీనియర్ నాయకత్వం అంతా అందరూ కూడా ఐకమత్యంగా మీరు అందరూ కూడా ముందుకెళ్ళండి. మీరందరూ కూడా కలిసికట్టుగా ఆ గ్రామాలలో, అక్కడ మండలాలలో మన ఎంఆర్పిఎస్, మన మాతృ సంస్థ సహకారం తీసుకొని ఆటలు కూడా ఏర్పాటు చేసుకోండి. ఎక్కడ ఉన్న దాతలు సహకరిస్తే దాతలు ఎవరి విధంగా అక్కడ గ్రామాలలో సర్పంచులు, మాజీ సర్పంచులు ఉంటారు. కాంగ్రెస్ పార్టీ సహాయం చేయకపోవచ్చు, ఇతర పార్టీలు ఇట్లా ఉంటారు. అదేవిధంగా మన ఆగస్టు 13వ తారీఖు మన హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో మహాగర్జన ఉంటుంది. కాబట్టి మా ఇప్పుడు పోస్టర్లు వస్తాయి, పాంప్లెట్లు వస్తాయి, అన్నీ కూడా మనకు వస్తాయి. ఈ 2-3 రోజులలోనే మనకి మీటింగ్ అయిపోయిన తర్వాత జెండాలు కూడా మనకు అన్నీ కూడా వచ్చి పంపించే అక్కడ ఉన్నగారు అక్కడ కార్యక్రమం స్టార్ట్ చేసిండు. దయచేసి మీరందరూ చూసే తప్పకుండా మరి పనిచేసి ఎక్కువ జనాన్ని కూడా మనం ఇక్కడ సూర్యాపేట సాధించే కార్యక్రమాన్ని మీరు ఒక బాధ్యతాయుతంగా మీరు తీసుకుంటారని కూడా మనకు పూర్తిగా నేను నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసినటువంటి మా మాతృ సంస్థ, మా ఈఎస్పిఎస్ అనుబంధ సంఘాలు, బీబీఎస్పిఎస్ నాయకత్వాన్ని కూడా మీరు తీరున సాధారణ వందనాలు తీసుకుంటూ ముందుకున్నాం. జై